అక్కడి హస్తం పార్టీలో అసమ్మతి రాగం రీసౌండ్ చేస్తుందే. వలస వచ్చిన నేతలకే పదవులు ప్రాధాన్యంపై కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఆవేదనకు గురవుతున్నారా? జెండాలు మోసేదొకరు, పదవులు అనుభవించేది వారా అనే రాగం వివాదంగా మారిందా? నామినేటెడ్ పోస్టుల వ్యవహారం చిచ్చు పెడుతోంది. ఎక్కడొచ్చింది తేడా? ఎక్కడ ఈ గోల? 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వచ్చింది. గులాబీ పార్టీని చిత్తుగా ఓడించి ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాల్లో ఘన విజయం సాధించి తన పట్టు నిరూపించుకుంది హస్తం పార్టీ. ఇంతవరకు బాగానే ఉన్న అసలు కథ ఇప్పుడే షురు అయింది. అధికారంలో లేనప్పుడు పార్టీని అంటిపెట్టుకుని జెండా మోసిన కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. పార్టీలో గోడ మీద పిల్లులకున్న గౌరవం కూడా తమకు లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. అధికార పార్టీ నేతలమని పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఎవరూ లేని చోట అద్దం ముందు నిలబడి కన్నీళ్లు పెట్టడం పాత కాంగ్రెస్ వాదుల వంతవుతోందట. తమను కాదని గోడ దూకి వచ్చిన నేతలకు కార్పొరేషన్ పదవులు దక్కడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు పాత నేతలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 నేతలకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. టీడీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన బండ్రు శోభారాణి, పటేల్ రమేష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన గుత్తా అమిత్ రెడ్డికి కీలక పదవులిచ్చారు. ఇందులో 2 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరులు కాగా మరొకరు ఆయన దగ్గరి బంధువు కావడమే కాంట్రవర్సీకి కారణమైందంటారు. అయితే ఇలాంటి పదవుల కోసం ఆశపడి నిరాశకు గురైన వారిలో అద్దంకి దయాకర్, పున్న కైలాష్ నేత, కొండేటి మల్లయ్య, దుబ్బాక నరసింహారెడ్డి, నారబోయిన రవి ఉన్నారు. కైలాష్ నేత 2 సార్లు మునుగోడు అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత భువనగిరి, నల్గొండ లోక్సభ టికెట్ దక్కుతుందనుకున్న సామాజిక ఆర్థిక ఈక్వేషన్స్ తో మరోసారి భంగపాటు తప్పలేదు. దాంతో కనీసం నామినేటెడ్ పోస్ట్ అయినా దక్కకపోదా అనుకున్న కైలాష్ కి ఇంకా అవకాశం రాలేదు. పార్టీ కోసం తాము త్యాగాలు చేస్తే పదవులు మరొకరి కానీ లోలోన రగిలిపోతున్నారట కైలాష్. ఇక 2009 నుంచి నకరేకల్ అసెంబ్లీ టికెట్ ఆశించిన కొండేటి మల్లయ్యది అదే పరిస్థితి. సీనియారిటీ, సిన్సియారిటీ ఉన్న జంపు జిలానీలు తన అవకాశాలకు గండి కొట్టారని ఆయన కూడా బాధపడుతున్నారట. ఇక మరో సీనియర్ నేత అద్దంకి దయాకర్ కూడా బయటికి చెప్పుకోవడం లేదు. కానీ పార్టీ అధికారంలో ఉన్నా తనకు ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆయన కూడా ఆవేదనతోనే ఉన్నారు. తుంగతుర్తి సెగ్మెంట్ నుంచి నాగరిగారి ప్రీతంకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడంతో అద్దంకి దయాకర్ కు దాదాపు చెక్ పెట్టినట్లయింది. దీంతో మింగలేక కక్కలేక అన్నట్లే ఉంది ఆయన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ సీనియర్ దుబ్బాక నరసింహారెడ్డి పదవులపై ఆశలు వదులుకున్నారని సమాచారం. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన దుబ్బాక కొంతకాలం ప్రజారాజ్యం, బీఆర్ఎస్ పార్టీలు చుట్టేసి రావడం ఆయనకు మైనస్ అయిందని చెబుతారు. అయినా 2018లో సొంత గూటికి వచ్చే క్రమంలో ఆయనకు జాతీయ నేతలు హామీ ఇచ్చారట. పార్టీ అధికారంలోకి వస్తే ప్రాధాన్యమిస్తామని చెప్పారట. కానీ పెద్దల హామీలు నీటి మీద రాతలయ్యాయని దుబ్బాక వర్గం అసంతృప్తితో ఉందట. అధిష్టానం పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం దుబ్బాక నరసింహారెడ్డి పార్టీలో పెద్దగా యాక్టివ్గా లేరని సమాచారం. నారబోయిన రవి కూడా ఆశావహుల జాబితాలో ఉన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టు గ్యారంటీ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడిగా ముద్రపడ్డ నారబోయిన రవికి స్పష్టమైన హామీ దక్కిందట. తనకు మంత్రి పదవి వస్తే నీకు నామినేటెడ్ పోస్టు గ్యారంటీ అని ప్రామిస్ చేశారట రాజగోపాల్ రెడ్డి. అందులోనూ ముదిరా సామాజిక వర్గానికి చెందిన రవికి సామాజిక ఈక్వేషన్స్ కలిసొస్తాయని చిన్న ఆశ కూడా ఉందట. మొత్తానికి ఎలాగైనా పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో లీడర్లకు నామినేటెడ్ పోస్టులు ఎరవేసి ఇప్పుడు మొహం చాటేస్తోంది పార్టీ అగ్రనాయకత్వం. వలస వచ్చే నేతలకు మాట అడ్డమేస్తే అదే ఇప్పుడు పాత కాంగ్రెస్ వాదులకు అడ్డంకిగా మారింది. చూడాలి మరి అధిష్టానం అసంతృప్త నేతలను ఏ విధంగా బుజ్జగిస్తుందనేది.